ఎందుకయ్యా అంటే ఇదంతా ఎందుకంటే ఆయన పిల్లలు ఎవరో, ఈ లోక సంబంధంగా బతుకుతూ సాతాను పిల్లలు ఎవరో మరి తెలుసుకోవాలంటే మన పిల్లలందరినీ చదివించినప్పుడు ఒక్కొక్క క్లాస్ రూమ్లో 50 మంది 60 మంది ఉంటారు. అయితే వీళ్ళకి ఎందుకు పరీక్షలు పెడతారు? మనుషులైనటువంటి మనమే ఇందులో ఎవరు తెలివైన వాళ్ళని చెప్పి తెలుసుకోవడానికి పరీక్షలు పెడుతున్నాం కదా. అలాగనే దేవుడు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆయన పిల్లలుగా చేసుకోవాలి అంటే ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన చెప్పిన విధంగా ఎవరు బతుకుతున్నారు, ఎవరు ఉంటున్నారు అని చెప్పి ప్రతి దినము మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆయన చూస్తున్నాడు. మనకు మేలు చేయడానికేనండి ఆయన మన పరీక్ష పెడుతున్నాడంటే ఆ పరీక్షలో మనం నిజాయితీగా ఉండి ఖచ్చితంగా ఆ పరీక్షలో నెగ్గుతామా లేదా, అలా నెగ్గితే నా కుమారుడుగా యథార్థవంతుడిగా మంచి కుమారుడా అని ఈ లోకం తర్వాత ఆయన దగ్గర తీసుకోవడానికే ఈ పరీక్షలన్నీ కూడా.